మోడీకి బీఆర్ఎస్ తాకట్టట మరి ఘోరం కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం. అందుకే పలు చోట్ల డమ్మీ అభ్యర్థులు. కేసీఆర్ మోడీ తోడుదొందలు. సెప్టెంబర్ 17 బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండు మరి? ఈ మాటలు ఎందుకు రాలే ఇన్ని సంవత్సరాల నుంచి? నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత నాది. మరి ఏం చేసిండు అరవింద్? కాదు, అసలు పసుపు బోర్డు ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా వాళ్ళ కొత్త జస్ట్ ఆఫీస్ పెట్టాలి అంతే, మిగతా అయిపోయింది. ప్రధాని మోడీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక రాలేదు అంటే అది చాలా పెద్ద విషయం అయితే. వాస్తవం చెప్పాడు, ప్రధాని వచ్చి నిజామాబాద్కి వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. కాదు, ఖచ్చితంగా అమ్మడం కావాల్సింది అలా, నో డౌట్ అలా. కాదని అరవింద్ ఏం చేసిండు? గోల్డ్ అనుకుంటుంటా పసుపు బోర్డు లేకుండా కేంద్ర వ్యవసాయ మంత్రిగా జీవన్రెడ్డికి బాధ్యత అప్పగిస్తామట. ఈయన ప్రధాని నీకు మంత్రి పదవి భావిస్తా అని చెప్పేసి చూడు, మన కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సేమ్. ఎంతైనా వరి పండించుకోరు, 500 బోనస్ ఇచ్చి కొంటా అంట. కేసీఆర్ కూడా ఒకనొక సందర్భంలో ఇదే మాట. ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా వరి తప్ప ఇంకేం కనబడుతుంది నాకు అన్నాడు. అవును, ఇగో కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం అందుకే పలు చోట్ల డమ్మీ అభ్యర్థులట. ఇంకా డమ్మీ అభ్యర్థుల గురించి ఒకసారి మాట్లాడాలి. ఇక ఫస్ట్ కాంగ్రెస్ ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ గురించి కాంగ్రెసే సికింద్రాబాద్ లో దానం ఇదే. మీరు ఒక్కసారి ప్రజలారా మీరే డిసైడ్ చేయండి. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ ఇస్తా ఉన్నాడు. అక్కడ డమ్మీ అభ్యర్థే కాదా ఒక్కసారి మీరు డిసైడ్ చేయండి. బయటికే రాలేదు ఇప్పుడు. హైదరాబాద్ అంటే అయిపోయింది. ఇక మల్కాజ్గిరి, హైదరాబాద్ ఆల్రెడీ అది ఇద్దరు ములాఖత్ అయిపోయారు. సునీతా మహేందర్ రెడ్డి ఈమె డమ్మీ అభ్యర్థే కాదా మీరు రాసి పెట్టుకోండి. ఇక అదేవిధంగా మల్లు ఎక్కడ నాగర్ కర్నూలులో ఓకే మళ్ళీ టఫ్ వేస్ కదా, మహబూబ్లో టఫ్ వేస్, చేవెల్లో కొంచెం టఫ్ ఇచ్చి జైరాబాద్ లో సురేష్ షెట్కార్, సో అది కూడా కొంచెం టఫ్ ఇచ్చి కరీంనగర్ ఇక్కడ డమ్మీ అభ్యర్థి. ఇంకా ఆదిలాబాద్ డమ్మీ, ఆదిలాబాద్ డమ్మీ, నిజామాబాద్ అదే పరిస్థితి. మహబాద్ డమ్మీ అని చెప్పలేము, గట్టిగానే ఉంది. మెదక్ మళ్ళీ ఇక్కడ మన భువనగిరి చామల తర్వాత కడియం కావ్యం అవన్నీ అవసరం లేదు. ఇది చూద్దాం. సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే మల్కాజ్గిరి నుంచి మొదలు కరీంనగర్ నుంచి డమ్మీ, ఆదిలాబాద్ డమ్మీ, నిజామాబాద్ డమ్మీ క్యాండిడేట్, మెదక్ నీలమ్మది కూడా డమ్మీ క్యాండిడేట్, భువనగిరి డమ్మీ క్యాండిడేట్. 1 2 3 4 5 6 7 సీట్లలో దీనిలో 5 ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపించే సీట్లు. ఏది గెలిచే సీట్లు? బీజేపీ గెలిపిస్తుంది. మిగతా 5 సీట్లు బీఆర్ఎస్ గెలిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్రయత్నం ఏంది అర్థం కావట్లేదు. వీళ్ళ ప్రయత్నం కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు కలిసి రాసి పెట్టుకోండి. ఒక 5 సీట్లు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలిపిస్తుంది, ఒక 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిపిస్తుంది. ఇదంతా ఒక ఒప్పందంలో బాగా జరుగుతా ఉన్నదా? మరి ఏం జరుగుతుందో తెలియదు. మరి భయపడి వస్తున్నదా? ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వస్తుందా? కొంచెం ఇట్లా సపోర్ట్ చేసినా కొంచెం ఏమైనా థ్రెట్స్ వస్తే ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందని ఏమైనా లోపాయకర ఒప్పందమా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా రాసి పెట్టుకోండి. ఈ సీట్లల్లో 7 సీట్లల్లో బీజేపీ గెలవడానికి స్కోప్ అయితే కనబడుతుంది. 5 అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. 5 అయితే కన్ఫామ్ గెలుస్తుంది. అంటే 5 త్యాగం చేసినట్టు కదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోసం. ఇక మిగతా 5 సీట్లలో మీరు చెప్పవసరం లేదు. అవన్నీ ఆ లిస్ట్ అన్నీ ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే వరంగల్ నుంచి మొదలు పెట్టుకుంటే, చేవెళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని కూడా ప్రతిదంతే. నాగర్ కర్నూలు కూడా డమ్మీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో ప్రచారం చేసినట్టు అక్కడ ఏం ఆయన డిపాజిట్ వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక మహబూబ్ గురించి మహబూబ్ డమ్మీ అభ్యర్థి. ఇక జైరాబాద్ మెదక్లో కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ వాస్తవంగా. మరి అక్కడ అసలు నిజామాబాద్ అభ్యర్థి తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఆడింది ఆ ఖమ్మం గురించి ఖమ్మం కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ ఎవరికి ఉంటాడు ఆ క్యాండిడేట్? అసలు ఎవరు నామినేషన్ అయ్యాలి ఖమ్మంలో? ఇంకా ఇప్పటి వరకు ఒక బీజేపీ క్యాండిడేట్ తప్ప. అవును. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక 5 సీట్లు బీజేపీ కోసం తయారు చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒక 5 సీట్లు బీజేపీ కోసం తయారు చేస్తూ ఉంది. స్పష్టంగా మేము చెప్తున్నాం, రాసుకోండి. మేము క్లియర్గా చెప్తాం. వరంగల్ బీజేపీ కోసం త్యాగం చేసినట్టే, మహబూబ్నగర్ బీజేపీ కోసం త్యాగం చేసినట్టే. అదేవిధంగా మహబూబ్నగర్, చేవెళ్ళ, ఆదిలాబాదు, నిజామాబాదు, నాగర్ కర్నూలు, ఇంకా మల్కాజ్గిరి పూర్తి డమ్మీగా
అసలు ఆ డమ్మి అన్నాక లేకుండా అయిపోయింది. అసలు ఆయన చదువులో కూడా లేడు. ఇట్లా చెప్పుకుంటే వీళ్ళు ఒక 7 సీట్ల డమ్మి అభ్యర్థి పెట్టారు. ఏం చేస్తారు కదా, ఈ 5 సీట్లు కలిపి మొత్తం 10 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ గెలవండి రా బాబు అని చెప్పేసి ఫ్రీగా మీరు గెలవండి అని చెప్పేసి అంబులం ఇచ్చి అట్టిపండు పెట్టి దీపం ఆరదించి రండి బాబు రండి తీసుకుంటున్నాము ఆయన పుచ్చుకున్నాము ఆయన అంటే కనబడతాము చెప్పాలంటే ఇంకేం లేదు అక్కడ. వీళ్ళు మాట్లాడాలి డమ్మీ క్యాండిడేట్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. కామెడీ అనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఆయన బీజేపీ కోవట్ అని చెప్పేసి పెద్ద ముద్ర ఇస్తా ఉంది. సొంత క్యాడర్ కూడా అదే పరిస్థితి ఉన్నది. దాని గురించి పెద్ద అనాలిసిస్ నా గురించి చెప్తే గుండెలు అదిరిపోతాయి వాస్తవం చెప్పాలంటే. ఘోరంగా జనాలు ఏడ్చి పోతారు. రైట్, మోడీకి బీఆర్ఎస్ తాకట్టాట మరి ఘోరం కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం. అందుకే పలు చోట్ల డమ్మీ అభ్యర్థులు. కేసీఆర్ మోడీ తోడుదొంగలు. సెప్టెంబర్ 17 బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండు మరి? ఈ మాటలు ఎందుకు రాలే ఇన్ని సంవత్సరాల నుంచి? నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత నాది. మరి ఏం చేసిండు అరవింద్? కాదు, అసలు పసుపు బోర్డు ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా వాళ్ళ కొత్త జస్ట్ ఆఫీస్ పెట్టాలి అంతే, మిగతా అయిపోయింది. ప్రధాని మోడీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక రాలేదు అంటే అది చాలా పెద్ద విషయం అయితే వాస్తవం చెప్పాలంటే. ఒక ప్రధాని వచ్చి నిజామాబాద్ వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. కాదు, ఖచ్చితంగా అమలు కావాల్సింది అలా నోట్ అవుట్ అలా. అదే అరవింద్ ఏం చేసిండు? గోల్డ్ ఆడుకుంటుండా పసుపు బోర్డు లేకుండా. కేంద్ర వ్యవసాయ మంత్రిగా జీవన్రెడ్డికి బాధ్యత అప్పగిస్తామట. ఈయన ప్రధాని నీకు మంత్రి పదవి భావిస్తా అని చెప్పేసి మన కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సేమ్. ఎంతైనా వరి పండించుకోరు, 500 బోనస్ ఇచ్చి కొంటా అంట. కేసీఆర్ కూడా ఒకనొక సందర్భంలో ఇదే మాట. ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా వరి తప్ప ఇంకేం కనబడుతుంది నాకు అన్నాడు. అవును, ఇగో కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం అందుకే 10 చోట్ల డమ్మీ అభ్యర్థులట. ఇంకా డమ్మీ అభ్యర్థుల గురించి ఒకసారి మాట్లాడాలి. ఇక ఫస్ట్ కాంగ్రెస్ ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ గురించి కాంగ్రెసే సికింద్రాబాద్ లో దానం ఇదే. మీరు ఒక్కసారి ప్రజలారా మీరే డిసైడ్ చేయండి. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ ఇస్తా ఉన్నాడు. అక్కడ డమ్మీ అభ్యర్థే కాదా ఒక్కసారి మీరు డిసైడ్ చేయండి. బయటికే రాలేదు ఇప్పుడు. హైదరాబాద్ అంటే అయిపోయింది. ఇక మల్కాజ్గిరి హైదరాబాద్ ఆల్రెడీ అది ఇద్దరు ములాఖత్ అయిపోయారు. సునీత మహేందర్ రెడ్డి ఈమె డమ్మీ అభ్యర్థే కాదా మీరు రాసి పెట్టుకోండి. ఇక అదేవిధంగా మల్లు ఎక్కడ నాగర్ కర్నూలులో ఓకే మళ్ళీ టఫ్ వేసి కదా, మహబూబ్లో టఫ్ వేసి, చెవెల్లో కొంచెం టఫ్ ఇచ్చి జైరాబాద్ లో సురేష్ శెట్కార్, సో అది కూడా కొంచెం టఫ్ ఇచ్చి కరీంనగర్ ఇక్కడ డమ్మీ అభ్యర్థి. ఇంకా ఆదిలాబాద్ డమ్మీ, ఆదిలాబాద్ డమ్మీ, నిజామాబాద్ అదే పరిస్థితి. మహబాద్ డమ్మీ అని చెప్పలేము, గట్టిగానే ఉంది. మళ్ళీ ఇక్కడ మన భువనగిరి పేరు చామల తర్వాత కడియం కావ్యం